అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ క్లైమాక్స్ కోసం మీరు కనీసం ఒక 10 సార్లైనా మూవీకి వెళ్ళొచ్చు. హలో వాళ్ళ అందులో ఉన్నారు బాగున్నారా? నేను మీ సాయిబోరన్ మీరు చూస్తున్న రియాక్షన్ వాళ్ళ. ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి రియాక్షన్ అయితే కాదు, హనుమాన్ మూవీ మీద రివ్యూ పోతుంది అనమాట. లెట్స్ గో రివ్యూ. నా ఒపీనియన్ అండ్ రివ్యూ మూవీ ఎలా ఉందో చెప్పేస్తాను. లెట్స్ గో వీడియోకి వెళ్దామా? మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అయితే సింప్లీ సూపర్ బాగుంది. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. దిస్ ఇస్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఆంజనాపురం అనే ఊర్లో హనుమంతు అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి మన సూపర్ పవర్స్ ఎలా వస్తాయి, తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. మూవీ అయితే స్టార్ట్ కావడం మంచి మంచి మన విలన్ తో స్టార్ట్ అవుతుంది. రియల్లీ 20 మినిట్స్ దాకా చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మన హీరో సూపర్ పవర్స్ ఎంత జరిగిపోతుంది. ఇంటర్వెల్ అయితే రియల్లీ చాలా గూస్ బంప్స్ అనొచ్చు. ఇంటర్వెల్ అయితే అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ కావడమే మంచి మంచి ఫన్ తో అండ్ యాక్షన్ సీన్స్ తో స్టార్ట్ అవుతుంది. రియల్లీ చాలా బాగుంటుంది. అదైతే మన వెల్నర్ కిషోర్ గారు అండ్ మన సత్య గారు కామెడీ ఉంటుంది అందులో. రియల్లీ హిలేరియస్ అనొచ్చు. అండ్ తర్వాత ప్రీ క్లైమాక్స్ వచ్చి చాలా అసలు మైండ్ పోతుంది అట్లా ఉంటది క్లైమాక్స్ అయితే. ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ మీరు ఎక్కడ విఎఫ్ఎక్స్ అనుకోరు, రియల్లీ చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే భయ్యా రియల్ క్లైమాక్స్ అయితే చెప్పొచ్చు, ప్యూర్లీ గూస్ బంప్స్ అనొచ్చు. క్లైమాక్స్ అయితే ఈ క్లైమాక్స్ కోసం మీరు కనీసం ఒక 10 సార్లైనా మూవీకి వెళ్ళొచ్చు. అండ్ హనుమంత్ మంచి సూపర్ హీరో ఎలిమెంట్స్ తో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మంచి డైరెక్టర్ మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అయితే రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. రియల్లీ డైరెక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ అని ఇండియన్ సినిమా అనొచ్చు మన ప్రశాంత్ వర్మని. అండ్ విఎఫ్ఎక్స్ అయితే రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. విఎఫ్ఎక్స్ అయితే బడ్జెట్ చాలా లో బడ్జెట్ లో ఇంత గ్రాండియర్ గా మూవీ తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ విఎఫ్ఎక్స్ కానీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే రియల్లీ ప్రతి ఒక్క సీన్ ని ఎలివేట్ చేస్తుంది. 10 మినిట్స్ కి ఒక గూస్ బంప్ సీన్ వస్తుంది మూవీలో అయితే. రియల్లీ అంటే ప్రతి ఒక్క సీన్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫన్ అండ్ ఎమోషన్స్ కూడా అంటే మూవీలో అయితే ఫన్ అండ్ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయితే మన ఫస్ట్ హాఫ్ లో మన హీరో అండ్ మన గెటప్ శ్రీనివాస్ చేసే ఫన్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా నేచురల్ గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మన విన్నర్ కిషోర్ గారు వస్తారు, సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. వాళ్ళు కూడా చాలా బాగా నవ్విస్తారు మిమ్మల్ని. ప్రతి ఒక్క సీన్ లో మంచిగా ప్రతి ఒక్క సీన్ మీకు ఎంగేజ్ చేస్తుంది వాళ్ళు కనబడిన ప్రతి ఒక్కసారి. అండ్ మన హనుమంతుని సీన్స్ అయితే హనుమాన్ సీన్స్ అయితే వస్తాయి చాలా సార్లు. ఒక 10 మినిట్స్ కి ఒక హనుమాన్ సీన్, 10 మినిట్స్ కి ఒక హనుమాన్ సీన్ అంటే హనుమాన్ రిఫరెన్స్ వస్తుంది. రియల్లీ చాలా మైండ్ పోతుంది. అంత గూస్ బంప్ స్టఫ్ అనొచ్చు. రియల్లీ సూపర్ హీరో కాన్సెప్ట్ ని అండ్ మా కమర్షియల్ వేలో ప్రెజెంట్ చేయడంలో ప్రశాంత్ వర్మ గారు చాలా అంటే చాలా 100% సక్సెస్ అయ్యారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని వచ్చి ఇది రియల్లీ చాలా బాగుంటుంది. తర్వాత మూవీస్ కోసం చాలా వెయిట్ చేస్తారు. లాస్ట్ లో అయితే మనకు మంచి ట్విస్ట్ తో అయితే మంచి ఎండ్ చేస్తారు మూవీని అయితే రియల్లీ. అండ్ మన యాక్టర్ విషయానికి వస్తే తేజ సజ్జా గారు బాగా సెట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ హనుమంతు అనే క్యారెక్టర్ బాగా పుల్ అప్ చేశారు. రియల్లీ ఆయన కెరియర్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. అండ్ మన హీరోయిన్ గా చేసిన మన అమృత గారు చాలా క్యూట్ గా అండ్ చాలా సెటిల్ గా చేసింది యాక్టింగ్ అయితే. అండ్ చాలా బాగుంది. ఆమె చూపించడం కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు రియల్లీ ఆమె రోల్ అయితే మంచి ఇంపార్టెంట్ రోల్. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకైతే. ఆమె రోల్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది మీకు. మన సముద్ర గని గారు కూడా ఉన్నారు ఇందులో. ఆయన కూడా మంచి, ఆయన ఉన్నంతసేపు బాగా మీకు ఫేస్ లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. అండ్ మన కమిడియన్స్ మన గెటప్ శ్రీని గారు కావచ్చు అండ్ మన సత్య గారు కావచ్చు, మన వెన్నెల కిషోర్ గారు కావచ్చు, చాలా అంటే చాలా బాగా చేశారు. కనబడిన ప్రతి ఒక్కసారి మీకు నవ్వు వస్తుంది వాళ్ళని చూడగానే. అండ్ మన వేసే డైలాగ్స్, సింగర్ లైనర్స్ కూడా. అండ్ మన విలన్ దగ్గరకు వచ్చేస్తే వినయ్ గారు వాన మూవీ హీరో అనుకో చాలా రోజుల తర్వాత మన తెలుగులో రీచ్ చేస్తున్నారు. అండ్ ఆయన వచ్చి మన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. యాక్టింగ్ కూడా బాగా సెటిల్ గా చేశారు. అండ్ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రశాంత్ వర్మ గారి గురించి. రియల్లీ ఆయన డైరెక్షన్ అండ్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తూనే ఉన్నాం కదా డైరెక్షన్ చేసే విధానం కానీ, స్టోరీని ఎట్లా హ్యాండిల్ చేసే కమర్షియల్ వేలో సూపర్ హీరో బ్లెండ్ చేసే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ విఎస్ క్వాలిటీ భలే మెయింటైన్ చేశారు భయ్య. మన హనుమాన్ రిఫరెన్స్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కసారి మనకు గూస్ బంప్స్ రావడానికి ఆయన 100% ఇచ్చారు. అండ్ మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే రియల్లీ స్టార్టింగ్ నుంచి ఎండి దాకా మంచిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాలిడ్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే రియల్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వెరీ సాలిడ్ గా ఉంటుంది. సినిమాగ్రఫీ కూడా చాలా బాగుంటుంది సినిమాగ్రఫీ. అండ్ నాకు మెయిన్ మైనస్ అనిపించింది ఎక్కడంటే మన విలన్ ని చూపించి స్టార్టింగ్ నుంచి ఆయన మోటివ్ చాలా బాగా చూపించారు. కానీ లాస్ట్ కొద్దిగా వీక్ అనిపించింది. విలన్ చాలా పవర్ఫుల్, స్టార్టింగ్ పవర్ఫుల్ గా చూపించి లాస్ట్ కి వచ్చేసి వీక్ అనిపించింది నాకు అయితే ఎందుకో. అండ్ మన హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మూవీస్ లో చాలా అంటే ఇంకా చాలా క్రూషియల్ అనుకుంటా మన హనుమంతు క్యారెక్టర్ అయితే. అండ్ నేను మీ సాయివరుణ్, మీరు చూస్తున్న రియాక్షన్ వాలా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. అంటిల్ దెన్ బై.